ప్రైజ్ లార్డ్. ప్రియులారా, బాగున్నారా? ప్రభు నిన్ను నన్ను నూతన సృష్టిగా చేశారు. ఎవడైనను క్రీస్తునందు ఉన్నయెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో ఆయనని. కాబట్టి నువ్వు ఇంకా గతాన్ని పట్టుకుని, ఆ గతంలో చేసినటువంటి ఆ పాపాలని పట్టుకుని, ఆ శోధనల గురించి ఆలోచిస్తూ వాడిని గురించే ధైర్యము కోల్పోతూ, నువ్వు ఎవరి చేత అయితే మోసగించబడ్డావో, ఎవరి చేత అయితే అవమానించబడ్డావో వాటినే నువ్వు తలంచుతూ దేవుడు నీకోసం దాచి ఉంచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఈవులను కోల్పోవద్దని బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు నూతన సృష్టివి, నీలో బలము దేవుడు పెట్టాడు, వాగ్దానం పెట్టాడు, పరిశుద్ధాత్మను పెట్టాడు. దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చెయ్యి. నూతన సృష్టి కాబట్టి నీ జీవితంలో ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా నూతన పరచబడుతుంది. నీ హృదయం నూతన పరచబడుతుంది. నీ దేహము, నీ వ్యాధంతా దేవుడు తీసేస్తాడు, పాపం తీసేస్తాడు, అప్పులు తీసేస్తాడు. గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడని ప్రభు వాక్యం చెప్తుంది. ఎందుకని ఈ వాక్యాన్ని నమ్మకూడదు, బలపడకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా.